హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. ఈరోజు ఈ వీడియోలో మనం అన్నదాత సుఖీభవ పథకం గురించి ముఖ్యమైన అప్డేట్ తెలుసుకోబోతున్నాం. మీ ఖాతాల్లో డబ్బులు ఎందుకు పడలేదు, అలాగే దానికి సొల్యూషన్ ఏంటో స్టెప్ బై స్టెప్ ఈ వీడియోలో తెలుసుకుందాం. సో ఆగస్టు 2 నుండి ప్రభుత్వం అన్నదాత సుఖీభవ డబ్బులు జమ చేయడం మొదలుపెట్టింది. ఇప్పటి వరకు కూడా చాలామందికి డబ్బులు పడ్డాయి, కానీ ఇంకా కొందరికి డబ్బులు పడలేదు. దానికి కొన్ని ప్రధాన కారణాలు ఉన్నాయి. కేవైసీ పూర్తి కాకపోవడం, బ్యాంక్ అకౌంటు ఆధార్ లింక్ కాకపోవడం, బ్యాంక్ వివరాల్లో తప్పులు ఉండడం, రైతు అర్హతల్లో సమస్యలు రావడం. మీ మొబైల్లో గూగుల్ ఓపెన్ చేసి అన్నదాత సుఖీభవ .ap.gov.in అనే వెబ్సైట్లోకి వెళ్ళండి. అది ఓపెన్ చేయండి. ఫార్మాట్ డీటెయిల్స్పై క్లిక్ చేయండి. మీ ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి క్యాప్చా వేసి సబ్మిట్ చేయండి. అక్కడ మీకు ఈకేవీసీ స్టేటస్, బ్యాంక్ లింకింగ్ స్టేటస్ మరియు ఎలిజిబుల్లా లేదా నాట్ ఎలిజిబుల్లా అని కనిపిస్తుంది. సమస్య ఉంటే ఏం చేయాలో ఒకసారి చూసుకుంటే, ఈకేవీసీ పూర్తి కాలేదంటే మీ దగ్గరలోని సచివాలయంకు వెళ్ళి డిజిటల్ అసిస్టెంట్కి మీ ఆధారు, బ్యాంక్ పాస్బుక్ వివరాలు ఇవ్వండి. అప్పుడు వారు మీకు ఈకేవీసీ అప్డేట్ చేసి తప్పులను సరిచేస్తారు. సాధారణంగా 7 నుంచి 10 రోజుల్లో డబ్బులు మీ ఖాతాలో జమ అవుతాయి. ఎక్కడ సంప్రదించాలో ఒకసారి చూసుకుంటే, మీకు ఇంకా డబ్బులు రాలేదంటే అధికారిక వాట్సాప్ నెంబర్ లేదా టోల్ ఫ్రీ నెంబర్ హెల్ప్ లైన్స్కు కాల్ చేయండి. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు ఉపయోగపడింది అనుకుంటే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఇలాంటివి తెలుసుకోవాలంటే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. మీకు అన్నదాత సుఖీభవ డబ్బులు త్వరగా మీ ఖాతాల్లో పడాలని కోరుకుంటున్నాను. సో దీనికి సంబంధించి ఏ చిన్న ఇన్ఫర్మేషన్ వచ్చినా నేను వీడియో చేసి పోస్ట్ చేస్తాను. ఆ యొక్క అప్డేట్స్ మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో టోటల్ ఇన్ఫర్మేషన్ ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.